సర్వాధికారి వందనాలు ప్రభువా. నువ్వు ప్రేమించి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావు. అందును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో అయ్యా నువ్వు మాకు దేవా ఇంతవరకు సహాయం చేశా. అందును బట్టి వందనాలు దేవా. ఈ యొక్క సమయంలో కూడా నీ మరణ పునరుద్ధానంలో మమ్మల్ని పాలువారుగా చేసి దేవా సర్వ ప్రపంచానికి ఏకైక దేవుడిగా మాకు దొరికి దేవా నిత్య రాజ్యమైన మోక్షములో నీతో ఉండే ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించి నీ ప్రేమ కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో దేవా మరి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో డ్రగ్స్ దేవా కలిగిన గంజాయి పరిస్థితిని సాగు చేస్తున్న పరిస్థితుల నుంచి ప్రజలను దేవా పాడు చేస్తున్న వాటి నుంచి విడిపించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేవా కేంద్ర ప్రభుత్వం ఆమోదం నిర్ణయించినట్లుగా దేవా మరి విశాఖ పర్యాటన ప్రాంతంలో అభివృద్ధి కొరకు యువతి ఉద్యోగముల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా నీ సహాయం కొరకు నీ అధికారానికి అప్పగిస్తుండగా ఈ అంశాల విషయంలో విజయాన్ని దయచేయమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 556 పాట పాడుకుందాం. మనమేసుని వారలము తన వారిగానే యందుము. మనమేసుని వారలము తన వారిగానే యందుము. మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము. కృపా సత్య సంపూర్ణ వాక్యం నరరూపి ఆయను. కృపా సత్య సంపూర్ణ వాక్యం నరరూపి ఆయను. కనుగొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునిలో. కనుగొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునిలో. తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము. తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము. మనమేసుని వారలము తన వారిగానే యందుము. మనమేసుని వారలము తన వారిగానే యందుము. వారు అయాన తట్టు చూడాగా వెలుగు కలిగేను. వారు అయాన తట్టు చూడాగా వెలుగు కలిగేను. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. ప్రభు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ప్రభు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము
కన్నవారిగానే యుందుము మనమేసుని వారలము కన్నవారిగానే యుందుము దైవపుత్రులుండు సజీవరాల ఇంటిని కట్టుచున్నాడు సజీవపుత్రుండు దైవపుత్రుండు సజీవరాల ఇంటిని కట్టుచున్నాడు దేవుని తేజము రాగా మహిమతో నిండే గృహము దేవుని తేజము రాగా మహిమతో నిండే గృహము ఆయన మందిరములో తన మహిమను పాడెదము ఆయన మందిరములో తన మహిమను పాడెదము మనమేసుని వారలము కన్నవారిగానే యుందుము మనమేసుని వారలము కన్నవారిగానే యుందుము. 2వ కొరింథీ పత్రిక 11 అధ్యాయము 1 వచనం నుంచి చదువుకుందాం. కొంచెము వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగినను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచునట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If read every day, if help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరే అనే లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారందరికీ శుభములు లేదా వందనాలు చెల్లిస్తున్నాను. లైవ్లు కూడా ఈ వర్తమానాలు కొన్ని ఉన్నాయి, వినడానికి ప్రయత్నము చేయండి. లేఖనాన్ని మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన లేఖన భాగమును విని ప్రభువుని స్తుతించి ఆయన నామమును గొప్ప చేయదం. కనుక ఈ యొక్క 2వ కొరింథీ పత్రిక మరి మనం చదువుకున్న లేఖన భాగమును మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నట్లుగా మనము తెలుసుకుంటూ ఉన్నాం. కనుక అపోస్తలుడైన పౌలు మరి తన యొక్క జీవితంలో కొరింథీ సంఘముతో ఉన్న అనుబంధమును మనం గమనించినట్లయితే గనుక ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. వారి మధ్య ప్రేమానురాగములతో ఎంతో స్వేచ్ఛగా, స్వాతంత్రముగా వారి మధ్య ఈ రీతిగా ఉండి కొరింథీ సంఘమును పౌలు అందరినీ బావుగా ఎరిగినవాడు. కొరింథీ సంఘములో ఉన్నవారు కూడా పౌలుని బావుగా ఎరిగి తన ప్రేమను తెలుసుకున్న వారుగా ఉన్నారు. పౌలు క్రీస్తు ప్రేమను
వారికి పంచిపెట్టేవాడుగా ఉన్నాడు. నిర్దినాన్ని సంఘానికి సేవకునికి అటువంటి సంబంధము లేని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సంఘములో ఉన్న విశ్వాసులు ఏదో అలవాటుగా ఆచారంగా వచ్చి వెళ్ళిపోయిన వారుగా వాక్యం విని బహు కొద్ది మంది మాత్రమే దేవునితోనూ సేవకునితోనూ సంఘము క్రమానికి సంఘ వాక్య అనుసరించే జీవితానికి వాక్యాన్ని గైకొనే జీవితానికి కొంతమంది యోగ్యులుగా ఉన్నవారే దేవుని సేవకునితో సంఘముతో అలాగే కొంతమంది సేవకులు విశ్వాసులతో ఆత్మ సంబంధమైన వారితో ఆత్మ సంబంధంగా సహవాసం చేసి వారు ప్రేమానురాగాలు పొంది వారిని ప్రేమించేవారుగా కొంతమంది సేవకులు మాత్రమే ఉన్నారు. చాలామంది విశ్వాసులు క్రైస్తవులు ఏదో అలవాటుగా ఆచారంగా వచ్చి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. చాలామంది సేవకులు సంఘములు ఇదొక ఉద్యోగము అనుకున్నట్లుగా వచ్చి వాళ్ళ సమయాన్ని వినియోగం చేసుకుని విశ్వాసులతో కలిసి ఉన్నట్టుగా ఉంటారు. కానీ వారు హృదయాలు వారితో కలవలేని వారుగా చాలామంది మనకు అగపడుతూ ఉన్నారు. ఈ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు వారి కొరింథీ సంఘమును గురించి మాట్లాడుతూ ఈ రీతిగా అన్నాడు, కొంచెము వివేకముగా నేను మాట్లాడను, మీరు సహింపవాలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. పౌలు ఏమంటుండంటే, కొంచెం వివేకముగా నేను మాట్లాడను, కొంచెం జ్ఞానము కలిగి మీతో మాట్లాడను, మిమ్మల్ని మాట ద్వారా లేదని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మిమ్మల్ని కలవరపరిచే పరిస్థితులు ఏవైనా ఉన్నట్లయితే నన్ను ఒక సేవకునిగా గ్రహించి నన్ను సహించండి. ఈరోజు సంఘములో సేవకుని సహించలేని వారు, సంఘములో సేవకుని అర్థం చేసుకోలేని వారు, సంఘములో సేవకుడి యొక్క శ్రమ కష్టానుభవములు గృహంలో వ్యక్తి జీవితంలో చాలామంది ఆ సేవకుడు సంగతి మనకెందుకు, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, వారి అవసరాలు సంఘ అవసరాలు సంఘ పరిచర్యలో ఆత్మ సంబంధమైన ఆ యుద్ధములో కనుక సేవకుడు 24 గంటలు తన యొక్క పనిలో నైపుణ్యత కలిగి ప్రభు ప్రజల్ని పరలోకాన్ని సిద్ధపరిచే ఆ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు కూడా కొంతమంది విశ్వాసులు క్రైస్తవులు అవిశ్వాసులైన వారు కొంతమంది సంఘములో ప్రతి సంఘములో సేవకునికి వ్యతిరేకులుగా విరోధులుగా ఉండి పైకి నేస్తము లోపల ఓష్టములాగా బయటికి అన్న అక్క అంటారు, బయటికి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అంటారు, బయటికి వారు ప్రేమగా మాట్లాడతారు. కానీ వారి యొక్క హృదయంలో వారు సహించలేని విషయాల్లో వ్యతిరేకించిన పరిస్థితులు బట్టి చాలామంది ఈ రీతిగా కలవలేరు. ఏదో చేతులే కలిస్తే కౌగిలించుకుంటారు, లేదా కొంతమంది ప్రేమ చూపినట్లుగా నోటి మాటతో చూపిస్తారు. అందుకే పౌలు అంటున్నాడు, కొంచెము వివేకముగా నేను మాట్లాడినను, మీరు సహింపవాలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. పౌలు అంటున్నాడు, నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. ఆ రోజు పౌలు చెప్పిన మాట నేటి దినము కూడా సంఘములో సహనం అనేది విశ్వాసుల జీవితాల్లో తోటి సేవకుల జీవితంలో ఆ సేవకుని గురించి కానీ ఆ విశ్వాస గురించి కానీ సహనము కోల్పోయిన వారుగా చాలామంది నిర్ధనాన్ని సంఘములో ఉంటూ ఉన్నారు. వారు వాక్యం చెప్పిన ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించి బోధించి ఖండించి గద్దించి బుద్ధి చెప్పి వారిని పరలోక రాజ్యం సిద్ధపరిస్తే సంఘములో ఉన్న సేవకుని ఎట్లా చూస్తారంటే శత్రువు వలె చూస్తున్నారు. సేవకుడు ఉద్దేశం ఏంటంటే హేగే ఎస్తేర్ని సిద్ధపరిచినట్లుగా ఒక దేవుని వాక్యాన్ని ఉపదేశించి బోధించి వారికి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా వారిని ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలని ఆలోచనే తప్ప వేరే ఉద్దేశము సేవకుడు మీ మీద అటువంటి చెడభిప్రాయము కలిగి ఉండడు అనేది దేవుని యొక్క సేవకుల యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఆ తిమోతి పత్రికలో మనం గమనించినట్లుగైతే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కారమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు ఖండించుటకు తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేటుకు ప్రయోజనకరమైనది. కనుక 2వ వచనం చూస్తే వాక్యము ప్రకటించము సమయమందును అసమయమందును 4వ అధ్యాయం 2వ వచనం, ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే
తమ తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తకిన పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము అని దేవుని ఆజ్ఞ మేరకు వారు దేవుని వాక్యాన్ని చూడండి 4వ వచనంలో దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చి క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, దేవుని రాజ్యమునకు తీర్పులోనికి వెళ్లకుండా ఆయన ప్రత్యక్షతలో ఆయన రాజ్యములో వారసులుగా ఉండాలి అనేదే దేవుని సేవకులు మీకు ఉన్నట్టుగా చెప్తూ, కనుక కొన్నిసార్లు ఈ సేవకులు సంఘములో ఉన్న సమస్యలు, గృహంలో ఉన్న సమస్యలు, సంఘంలో ఉన్న పెద్దలతో సమస్యలు, సంఘములో వ్యతిరేకతలు సమస్యలు, వాటన్నిటిని బట్టి కొన్నిసార్లు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో ఎంతో సహనం కలిగిన మోషే ఇశ్రాయేలీయులను సహించలేని వాడే ద్రోహులారా అన్నట్లుగా మనం గమనిస్తున్నాం. నేను అనుకుంటాను పౌలు కొంచెం వేగముగా నేను మాట్లాడాను, మీరు సహింపవాలని కోరుచున్నాను, నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించిడి, 2 సార్లు సహించిడి నన్ను గూర్చి అన్నట్లుగా మనం గమనిస్తున్నాం. పౌలు కూడా సంఘములో ఉన్న విశ్వాసులని అవిశ్వాసులని సంఘములో ఉన్న కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు సేవకుడు కూడా అనేక పర్యాయములు సహనమును, ఓర్పును, నిరీక్షణ కలిగి ఎవరిని ఏమీ అనకుండా సత్యవాక్యాన్ని చూపించి వారిని సరిచేయాలి అనేదే ముఖ్య పౌలు యొక్క ఉద్దేశం. ఆ రోజు ఆత్మ సంబంధమైన సేవకుడు ఎవరు కూడా ఎవరిని కించపరిచి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడేవారుగా ఉండరు. 2వ వచనం మనం గమనిస్తే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. కనుక ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏంటి కారణం అంటే మీరు మిమ్మల్ని పరలోక రాజ్యం సిద్ధపరచడమే నా ముఖ్య ఉద్దేశం. నేను దేవుని ఎంతగా ప్రేమిస్తున్నానో ఓ కొరింథీ సంఘములను విశ్వాసులారా, నేను కూడా మిమ్మును అంతగా ప్రేమించి కనుక మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలి అనేదే నా ముఖ్య ఉద్దేశము తప్ప మీ మీద ఎటువంటి ద్వేషాభిప్రాయం నా హృదయంలో లేదు. మత్తయి సువార్త 5:8 అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూదురు. ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి. నిజమైన సేవకుడు సంఘములో ఉన్న దేవుని పిల్లలని ఎట్లా చూస్తాడనేది మనము తెస్సలోని పత్రికలో ఒక లేఖన భాగాన్ని చదివినట్లయితే చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడుతూ ఉంది. 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయంలో దేవుని సేవకుడు ఏ రీతిగా ఉంటాడనేది, విశ్వాసుల పక్షముగా ఎటువంటి మనసుతో ఉంటాడనేది మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 4వ వచనం, లేదా ఇంకా మీకు అర్థం కావాలంటే 1వ వచనం 2 సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై దేవుని యందును ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎల్లనగా మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు గాని సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించున్నాం. మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటల వలనైనను ధనాపేక్ష కప్పెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకును సమర్థులమై ఉన్నను మీ వలనే గాని ఇతర వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధురమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక
మీ యందు విశేష ఆసక్తి గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణంలో కూడా మీకిచ్చుటకు సిద్ధపడి యుంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టము మీ జ్ఞాపముంది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. గమనించారా? పౌలు ఈ మాటలన్నీ మరలా మీకు వివరించిన అవసరం లేదు. కానీ 7వ వచనంలో, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధులమై నిర్దోషులమై మేము దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్నామని స్పష్టంగా పౌలు చెప్తూ 2వ వచనంలో మరలా దేవాశక్తితో మీ ఎడల కలిగి ఉన్నాము. దేవుణ్ణి ఎట్లా మేము ప్రేమిస్తున్నామో మిమ్మల్ని కూడా ఆ రీతిగా మిమ్మల్ని ప్రేమిస్తూ పరలోక రాజ్యాన్ని మిమ్మల్ని సిద్ధపరచాలి అనేదే మా ముఖ్య ఉద్దేశము. 2వ వచనంలో ఇంకా భాగం చూస్తే, ఎందుకనగా పవిత్రాలైన కన్యగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానము చేస్తుంది. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. గమనించారా? ఇక్కడ చూస్తే పౌలు ఏం చెప్తుంటే, పవిత్రాలైన కన్యగా ఒకడే పురుషునికి, కన్యకరాలైన కన్యక పవిత్రాలైన కన్యక ఒకడే పురుషుని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రధానము చేసుకుని సిద్ధపరిచినట్లుగా కనుక మొదటగా ఒకే పురుషుడు మనము చూస్తే ఆదికాండ 24వ అధ్యాయంలో ఇస్సాకు వివాహ విషయంలో ఒకడే పురుషుడైన కన్యకను మనం గమనిస్తున్నట్లుగైతే 24:16లో ఆ చిన్నది మిక్కిలి చక్కనది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెని కూడలేదు. గమనించారా? ఆ చిన్నది మిక్కిలి చక్కనది ఆమె కన్యక ఆమె ఏ పురుషుణ్ణి కూడలేదు అంటే పవిత్రరాలు అనే మనము దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యంలో ఇంకా మనం గమనించినట్లుగైతే మరి ఎంతోమంది ఆ ఫిలిప్పికి 4 కుమార్తెలు కన్యకలుగా ఉన్నారు, ప్రవచించేవారు ఉన్నారు. కనుక ఆ యేసు యొక్క తల్లి అయిన మరియ కూడా కన్యక. మరి అంటే నేను కన్యకనే కదా, కనుక ఎట్లా గర్భం ధరిస్తుంటే పరిశుద్ధాత్మని కమ్ముకుంటుంది. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడినట్లుగా మరియ చెప్తూ వచ్చింది. కనుక మనం లేఖనం గమనిస్తే రఘుయలకి 7 కుమార్తెలు, వారు కన్యకలు. కనుక యెఫ్తే కుమార్తె కన్యక. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యకను ప్రధానము చేసుకోవడానికి చూడండి హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని వాక్యము చదువుదాం. చూడండి దేవుని వాక్యము చదివినట్లుగైతే ఇక్కడ చక్కని విషయం 19వ వచనం, నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చటం వలను దయాదాక్షణ్యములు చూపటం వలన నేను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరిగినట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. గమనించారా? ఇక్కడ హోషేయ గోమెరును ప్రధానము చేసుకున్న విషయంలో నీవు నిత్యము నాకున్నట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చటం వలన దయాదాక్షిణ్యము చూపటం వలన నేను ప్రదానము చేసుకొందును. కనుక ఆదికాండము 2వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట వివాహము ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక మరి ఆదామును వివాహం కలిగినట్లుగా మనం చూస్తాం. దానికి ముందుగా 24వ అధ్యాయంలో మనం ఇస్సాకు రెబెక వారు ప్రధాన కార్యక్రమాన్ని గురించి మనం గమనించినట్లుగైతే చూడండి దేవుని యొక్క ప్రేమ ఏమిటనేది మనం ఇక్కడ గమనిద్దాం. 24వ అధ్యాయంలో గనుక అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆదికాండము 24వ అధ్యాయంలో 49వ వచనం, కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును
కనపరిచిన ఎడల అదైనను నాకు తెలియజెప్పిడి, లేని ఎడల అదైనను తెలియజెప్పిడి. అప్పుడు నేను ఎటు పోవాలి నేను ఎటు పోవాలనో అటు పోవుదనగా లాబానును బెతీయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెబెకా నీ ఎదుట నున్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెను యజమాని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమెకు ఆమె సహోదరికిని తల్లికిని మిగులు విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడున్న మనుషులను అన్నపానం పుచ్చుకొని అక్కడ రాత్రి యుండియు ఆ రాత్రి అంతా యుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఆ చిన్నవాణ్ణి 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణము సఫలం చేసును గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించిడి, నా యజమాని యొద్దకు వెలుదునని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబెకాని పిలిచి ఈ మనుషునితో కూడా వెలుదువా అని ఆమెను అడిగినప్పుడు వెలుదుననెను. గమనించారా? ఇక్కడ వారు దేవుని చిత్తాన్ని కనుగొన్నట్లుగా అబ్రహాము దేవుని చిత్తం కనుగొన్నాడు, ఇక ఎలియాజరు దేవుని చిత్తం కనుగొన్నాడు, రెబెకా దేవుని చిత్తం కనుగొంది, రెబెకా ఇంటివారు దేవుని చిత్తం కనుగొన్నారు. ఇస్సాకు పొలములో ప్రార్థన చేయొచ్చు వారి వివాహ విషయంలో దేవుని చిత్తము కనుగొన్నారు. నేటి దినాన్ని సేవకులుగా విశ్వాసులుగా దేవుని చిత్తము లేకుండా లవ్ మ్యారేజ్లు, ప్రేమించే పెళ్ళిళ్ళు, లేచే పెళ్ళిళ్ళు, ప్రెగ్నెంట్ పెళ్ళిళ్ళు, కనుక మారు మనసు లేని పెళ్ళిళ్ళు, రక్షణ లేని పెళ్ళిళ్ళు, అప్పటికప్పుడే బాప్తిసం ఇచ్చే పెళ్ళిళ్ళు కనుక సిద్ధపరుస్తూ వివాహం కలిగి ఉంటూ ఉన్నారు. కనుక అవి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవిగా మనం గమనిస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, రెబెకా ఇంటివారు కనుక ఎలియాజరు తున్నవారు కూడా దేవుని చిత్తాన్ని కనుగొంటూ వచ్చారు. కనుక ఒకడే పురుషుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకి వారు ప్రధానము చేసుకోవడానికి ఇష్టపడినట్లుగా మనము లేఖనమును గమనించినట్లుగా అయితే ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మొదటగా మనం గమనిద్దాం. తర్వాత ముందుగా ఆదికాండం 3వ అధ్యాయంలో చూడండి, ఆదామును అవ్వను ఏ రీతిగా అపవాది మోసం చేశాడనేది మనము లేఖనంలో చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదెండును. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలము దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలమును గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనిను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటి తినుదినమున మీ కన్నులు తెరువబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతలందరిని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడి తాము దిగంబరమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తాము కచ్చడములుగా చేసుకునిరి. చల్లపూటయు ఆదామును అతని భార్య తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనెను. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు, నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరగా ఉంటేని గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞా వృక్షఫలము తింటవా అని అడిగాను. అందుకు ఆదాము, నాతోనుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలమును కొన్ని నాకు ఇయ్యగా
నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు దీన్ని చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చిన అందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములని మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమును వైరము కలుగు చేస్తును. అది నేను తల మీద కొట్టెను, నీవు దాన్ని మడివి మీద కొట్టెదవు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించుదను. వేదనతో పిల్లల కందువు. నీ భర్త ఏడ్ల నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఏలినని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపి వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింబడి ఉన్నది. ప్రయాసముతో నువ్వు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ తీగలను నీకు మొలిపించును. పొలములో పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏళ్ళనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పెను. ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టెను. ఏళ్ళనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించెను. గమనిస్తున్నారా ప్రియా సహోదరి సహోదరుడా? ఇక్కడ లేఖనాన్ని మనం గమనించినట్లుగైతే గనుక సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మనం చూస్తున్నాం. 2వ వచనం, దేవాశక్తి మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నను, ఎందుకనగా పవిత్రాలైన కన్యగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. గమనించారా? కనుక శత్రువైన అపవాది ఆ రీతిగా దేవుని సేవకులుగా పరిశుద్ధులుగా ఉన్నవారిని వాడు పడగొట్టడము వాడి యొక్క పని. చూడండి, యెషయా గ్రంథంలో మనల్ని ఏ రీతిగా ఆయన వాం చేసుకుంటూ వచ్చాడో మనం చూద్దాం. యెషయా గ్రంథం గనుక 62వ అధ్యాయంలో 2వ వచనం గమనించినట్లుగా అయితే దేవుని వాక్యము ఈ రీతిగా మనము స్పష్టంగా చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడను, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండ వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగానుందువు. విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైన దాని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్షీబాని నీకును బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు, నీ దేశము వివాహిత మగును. యవనుడు కన్యకని వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకున్నదురు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురు చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించెను. గమనించారా? కనుక నీ దేవుడు కనుక నీ పెండ్లి కుమారుడు పెండ్లి కూతురు సంతోషించినట్లుగా నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను మధ్యాకాశంలో వివాహము చేసుకోబోతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశం మొదటి భూమి గతించును, సముద్రం ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదురు దిగి వచ్చిన చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసు మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు,
దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్ను ప్రతి భాషోబింది తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైను, ఏడుపైను, వేదనైను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పిట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమయగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటల నమ్మకమును నిజమై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పుగొనువానికి జీవజలముల బొగ్గులోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. నేను అతనికి దేవుడయుందును, అతడు నా కుమారుడై యుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహాయులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధ మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. గమనించారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా వచ్చి నిన్ను ప్రధానం చేసుకొని కనుక ఆదామవ్వలు చేసిన పాపం కొరకే తానే బలి పశువుగా వధించబడి తన రక్తంతో నిన్ను కడిగి ఆయన పెండ్లి కుమారుడుగా వచ్చి నేను పరలోక రాజ్యంలో యుగయుగాలు అక్కడ ఏడుపు, దుఃఖము, కన్నీరు ఏమీ లేదు. నిత్య ఆనందం, నిత్య సంతోషం ఉంది. యేసు ప్రభువుని ద్వేషించి అసహించుకొని చనిపోయి నరకానికి వెళ్ళేవారు ఎవరు అని మనం గమనిస్తే పిరికివారును, అవిశ్వాసులను, అసహాయులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధ మండు గుండములో పాలు పొందుదురు. గనుక అవ్వని మోసం చేసి అపవాది నరకానికి తీసుకెళ్ళిన ప్రయత్నించినప్పుడు కూడా ఆదామవ్వలని క్షమించి తానే బలి పశువుగా ఒక పశువును వధింపచేసి ఆ యొక్క పశువు రక్తం ద్వారా వారి పాప క్షమాపణ కలదని నిన్ను నన్ను కడగడానికి ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి యేసు ప్రభువు వారు సిలువలో బలైపోయి పెండ్లి కుమారుడుగా ఆయన తన రక్తంతో నిన్ను కడిగి నిన్ను నన్ను కడిగి నిత్యరాజ్యమైన మోక్షానికి ఆయన పెండ్లి కుమారుడుగా వస్తూ మనల్ని పెండ్లి కుమార్తెగా మధ్యాకాశంలో కలుసుకొని ఆ గొర్రెపిల్ల ఓవార్చే సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది కనుక ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ఆ రోజు పౌలు కొరింథీ సంఘానికి అపవాది మిమ్మల్ని మోసం చేసినప్పుడు కూడా నేను అవ్వని ప్రదానం చేసుకోవడానికి నా రక్తంతో ఆదమ్మను కడిగినట్లుగా మిమ్మల్ని కూడా నేను కడిగి అపవాది ఉరిలో నుంచి విడిపించి నరకం నుంచి విడిపించి నాతో ఉండులాగన నిత్యము నాకు నీ ఉండులాగన నేను నిత్య నిబంధన చేసి నిన్ను ప్రదానం చేసుకొని కనుక ఆయన సంఘ వధువుని ప్రదానం చేసుకున్నాడు. ఆయన ఒకరోజు రాబోతున్నాడు. సంఘ వధువుని పెండ్లి కుమార్తెగా మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాడు. ఆ నిత్యరాజ్యమైన మోక్షానికి ఆయన నిన్ను నన్ను తీసుకోవడానికి ఆయన అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన త్వరగా వస్తున్నాడు. అన్యాయం చేయడు అన్యాయం చేయను, అపవిత్రుడు అపవిత్రుడు ఉండనేమో, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఉండనేమో, నీతిమంతుడు నీతిమంతుడు ఉండనేమో. నేను త్వరగా వచ్చి సిద్ధపడిన వారిని, నా రక్తంలో కడగబడిన వారిని, జీవగ్రంథం పేరు రాయబడిన వారిని నా నిత్యరాజ్యమైన మోక్షానికి, పరలోకానికి, వైకుంఠానికి తీసుకువెళ్తానని ప్రభువు వాగ్దానం చేశాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ నిత్యరాజ్యమైన పరలోకంలో ఆయనతో ఆ గొర్రెపిల్ల వచ్చే సమయంలో నువ్వు పాల్గొవాలంటే ఆయన పరిశుద్ధుడు. నీవు కూడా రెబెకా వలె, యెఫ్తా కుమార్తెల వలె, గనుక ఫిలిప్పీ కుమార్తెల వలె నే దేవుడు పరిశుద్ధుడు. నీవు కూడా పరిశుద్ధిగా ఉన్నప్పుడే ఆ నిత్యరాజ్యమైన ఆ యొక్క పరలోక రాజ్యములో నిత్యము ఆయనతో పెండ్లి కుమార్తెగా ఉండి ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ఆయన ఘనపరుస్తాం. గనుక ప్రభువుని ఆశ్రయించుకున్నలందరూ కూడా పిరికివారు, అవిశ్వాసులు, అసహాయులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు, అన్ని పాపభూయిష్టమైన కార్యం కలిగిన వారందరూ కూడా నరకం ఉంది. నరకం కావాలా పరలోకం కావాలో ఏది కావాలో నీవే తేల్చుకో. గనుక పౌలు కొరింథీ సంఘాన్ని ప్రేమించినట్లుగా
ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ తనతో నిత్యము పరలోకములో ఉండాలని నిన్ను ప్రదానం చేసుకున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి నిన్ను ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధముగా నీవు నేను ఉండినప్పుడే ఆయన ఎప్పుడు పిలిచినా ఆయన రాజ్యమునకు హక్కుదారులుగా ఉండి బుద్ధిగల కన్యకలు ఏది సిద్ధపడ్డారో ఆ రీతిగా మనము కూడా సిద్ధపడదు. ఓ కొరింథీ సంఘమా, నేను మిమ్మల్ని అపవాది నుంచి విడిపించడానికే పరలోక రాజ్యం సిద్ధపరచడానికి పౌలు కొరింథీ సంఘాన్ని మీరు నన్ను సహించండి అని చెప్పి వారికి దేవుని వాక్యం చెప్పి వారిని పరలోక రాజ్యం సిద్ధపరుస్తూ వచ్చాడు. అలాగే నేను కూడా ఆయన రాజ్యానికి సిద్ధపడి ఇంకే మచ్చ, డాగు, కలంకం, ముడత అట్టి మరేదేం లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగా వాక్యమనే ఉదక స్థానము చేత ఆయన పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా యేసు రక్తము ద్వారా ఇంకే దోషము ఏ అపవిత్రత ఉన్నా ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెడితే యేసు రక్తము ప్రతి పాపమును పవిత్ర చేసి ఆయన పెండ్లి కుమారుడు వచ్చి యుగయుగాలుండే ఆ పరలోకములో ఏడుపు, దుఃఖము, కన్నీరు ఉండదు. యేసు ప్రభువును ద్వేషించి అసహించుకున్నట్లయితే పండ్లు కొరుకుట, కేకలు వేట, ఏడ్చుట, రోధించట, రొమ్ము కొట్టుకునట. యుగములో నరకముంది, యుగములు పరలోకముంది. ఏది కావాలో నీవే తెలుసుకో. జీవముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, నరకం నుంచి విడిపించు. నీతో గొర్రెపిల్ల వివాహ సమయం కొరకే, నిత్య రాజ్యం కొరకే నీ ఏర్పాట్లు ఉన్న వారిని కడగమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. భయపడకుము నీవు, యుద్ధము యెహోవాదే, నిశ్చయము గజయము నీదే. భయపడకుము నీవు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం గనుక అందరికీ యెహోవా ఈరే అనే లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.